హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం. ఈరోజు నేను వచ్చేసి ఒక ముఖ్యమైన గవర్నమెంట్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీని ప్రారంభించబోతుంది. ఇది ఎలా జరుగుతుంది, ఎవరికి వర్తిస్తుంది, పంపిణీ సమయాలు ఎలా ఉంటాయి అని పూర్తిగా తెలుసుకుందాం. ఆగస్టు 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తారు. మొత్తం 1.46 కోటి కుటుంబాలకు ఈ కొత్త కార్డులు అందిస్తారు. స్మార్ట్ కార్డు ప్రత్యేకతలు ఏమిటంటే ఇది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సైజులో అయితే ఉంటుంది. ఇది పీవీసీ కార్డు లాగైతే ఉంటుంది. కుటుంబ ప్రాధాన్యుడి ఫోటో, సభ్యుల వివరాలు ఉంటాయి. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి లావాదేవీ రియల్ టైంలో నమోదు అవుతుంది. ఎక్కువ పారదర్శకత, తక్కువ మోసాలు అయితే అవుతాయి. రాష్ట్రంలో 96% పైగా కేవైసీ అయితే పూర్తయింది. 5 ఏళ్ళు లోపు పిల్లలు అండ్ 80 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కేవైసీ అవసరం అయితే లేదు. రేషన్ పంపిణీ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి నెల 1 నుండి 15 వరకు ఫెయిర్ ప్రైస్ షాపులు ద్వారా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. అంటే ప్రతి నెల 1 నుంచి 15 లోపల రేషన్ షాప్స్ అయితే ఉంటాయి కదా, రేషన్ షాప్స్ ద్వారా అయితే మనకు పంపిణీ అయితే జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 26,796 షాపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, అదేవిధంగా వికలాంగులు మరియు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రతి నెల 26 నుండి 30 వరకు డోర్ స్టెప్ డెలివరీ అయితే ఉంటుంది. రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఉదయం షిఫ్ట్ వచ్చేసి ప్రారంభం ఎప్పుడు అవుతుంది అంటే 8 గంటలకు అయితే ప్రారంభం అవుతుంది. అదేవిధంగా ముగింపు వచ్చేసి 12 గంటలకు. మధ్యలో 10 గంటల నుంచి 10:30 వరకు అయితే బ్రేక్ అయితే ఉంటుంది. సాయంత్రం షిఫ్ట్ వచ్చేసి 4 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటలకు అయితే ఎండ్ అవుతుంది. మధ్యలో 6 నుండి 6:15 వరకు అయితే బ్రేక్ అయితే ఉంటుంది. డోర్ స్టెప్ డెలివరీ సమయాలు వచ్చేసి సాధారణంగా ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఉంటుంది. అంటే ఉదయం 9 గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 వరకు అయితే ఉంటుంది. కొన్ని చోట్ల మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు అయితే డోర్ స్టెప్ డెలివరీ అయితే ఉంటుంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ అని మీకు ముందుగా చేరుతాయి. ధన్యవాదాలు.